ప్రైజ్ ది లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితం జరిగించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యోహాను సువార్త 11వ అధ్యాయం 26వ వచనం. బ్రతికిన యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే బ్రతికిన యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో, నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. నేను వానికి ఇచ్చే నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుక్కగా ఉండునని ఆమెతో చెప్పిన. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారి ఉందరు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 20వ వచనము, దేవుడు మా పక్షాన పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశము. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం, కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును, అదే కానీ తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటిని కుమారుడును అలాగే చేయును. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు, కానీ నిత్య జీవం కలుగజేయ అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పిన. యోహాను సువార్త 8వ అధ్యాయం 51వ వచనం, ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడను మరణం పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. చివరిగా ఒక మాట, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలోనూ ప్రాముఖ్యం కలుగు నిమిత్తం ఆయన ఆది అయ్యుండి మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావ మీకు వేలాది వందనములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. నాయన, మీరే మాకు ఆది సంపూర్తుడైన దేవుడై ఉన్నారు తండ్రి. నాయన, మేము మీ యందు విశ్వాసం ఉంచి నీ మాటలు గైకొని మీ చిత్తమును నెరవేర్చేవారు ముందు శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించండి. మీ ప్రేమ కృపలో బలపరచండి, స్థిరపరచండి. మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.